ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అంటున్నారు లతా యాదగిరి గౌడ్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని వర్కల లతా యాదగిరి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, 2 లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల గృహ వినియోగ, ఉచిత విద్యుత్, మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ వంటి ప్రధాన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని వర్కల లతా యాదగిరి గౌడ్ గుర్తు చేశారు. సంస్థల సమరంలో భాగంగా అమీర్పేట గ్రామానికి అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను అధిష్టానం ఎన్నుకోవడం జరిగింది. వారిలో భాగంగా మా గ్రామ ప్రజలు మాకు అవకాశం ఇస్తే అధికార పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటుంది. ఈరోజు ఇల్లు లేని వారికి, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయడం, అదేవిధంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ ఏ నిరుపేదలకు రేషన్ బియ్యం తినడానికి కూడా కార్డు ఇవ్వలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ రోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఈ రోజు మహేశ్వరం మండలంలోనే అమీర్పేట గ్రామంలోనే 700 మంది ఉచిత విద్యుత్ వాడుకునే వాళ్ళు ఉన్నారు. మన గ్రామంలో 700 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించి అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా నేను ఈ రోజు పోటీ చేస్తా ఉన్నాను. నన్ను గెలిపిస్తే ఇంకా 3 సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కనుక అభివృద్ధి ఇంతకు ముందే అభివృద్ధికి హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాం. మనము ఈ రోజు నన్ను గెలిపించినట్టయితే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనం అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారి నాయకత్వంలో మేము ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని జనాలకు తెలియజేయడం జరుగుతూ ఉంది.